హాయ్ ఫ్రెండ్స్, తుంబి ఏవియేషన్ అనేది భారతదేశానికి చెందిన ఒక ప్రముఖ ప్రైవేట్ హెలికాప్టర్ సర్వీసెస్ సంస్థ. ముఖ్యంగా నగరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రయాణించడానికి వీరు అందించే సేవలు బాగా ప్రాచుర్యం పొందాయి. హెలిటాక్సీ సేవలు ఈ సంస్థ బెంగళూరులో హెలిటాక్సీ సేవలను ప్రారంభించి వార్తల్లో నిలిచింది. కంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఎలక్ట్రానిక్ సిటీకి వెళ్ళడానికి పట్టే 2-3 గంటల సమయాన్ని ఈ హెలిటాక్సీ ద్వారా కేవలం 15 నిమిషాలకు తగ్గించారు. అత్యవసర వైద్య పరిస్థితుల్లో రోగులను వేగంగా ఆసుపత్రికి తరలించడం, వ్యాపారవేత్తలు వివిఐపీల కోసం ప్రత్యేక ప్రయాణ సదుపాయాలు, కేదార్నాథ్ వంటి పుణ్యక్షేత్రాలకు హెలికాప్టర్ సర్వీసులు అందించడం, భూ సర్వే లేదా సినిమా షూటింగ్ కోసం హెలికాప్టర్లను అద్దెకిస్తారు. వీరి ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉన్నప్పటికీ దక్షిణ భారతదేశంలోని పలు నగరాల్లో వీరి సేవలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా హోమూరు, బెంగళూరు మధ్య ఉన్న వీరి కనెక్టివిటీని అందిస్తున్నారు. తుంబి ఏవియేషన్ సంస్థగా బెల్ 417 వంటి ఆధునాతన హెలికాప్టర్లను ఉపయోగిస్తారు. ఇవి సౌకర్యవంతమైన ప్రయాణానికి మరియు భద్రతకు పేరుగాంచినవి. ముఖ్యంగా ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతరకు అన్నంకొండ నుండి భక్తులను తరలించడానికి హెలికాప్టర్ సర్వీసులను ప్రారంభించారు. ఈ హెలికాప్టర్ సర్వీసులను అన్నంకొండ జిల్లా కలెక్టర్ శ్రీమతి స్నేహ సదరిస్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మనము హన్మకొండలో మేడారం జాతరకి సంబంధించి ఒక చాపర్ రైడ్ అనేది స్టార్ట్ చేసుకోబోతున్నాము. ఇక్కడ మనకి అంటే మేడారంలో ఇంకొకటి ఉంది, ఇక్కడ హన్మకొండ నుంచి అదనంగా భక్తుల కోసం ఫ్రమ్ హన్మకొండ టు మేడారం అండ్ అప్ అండ్ డౌన్ అంతా కలిపి 31,000 మనం ఛార్జ్ చేస్తాము. అలాగే ఒక 5 to 7 minutes జాయ్ రైడ్ కోసం కూడా ఇక్కడ మనకి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఈ సేవలు కూడా ఈరోజు నుంచి ప్రారంభం చేస్తున్నాము. సో ఇవన్నీ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. भाई साहब, జాతరకు తుంబి ఏవియేషన్ వాళ్ళు హెలికాప్టర్ సర్వీస్ నిర్వహిస్తున్నారు. మనము ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో ఉన్నాము. ఇప్పుడు వాళ్ళు మేడారం జాతరలో శ్రీ సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకొని తిరిగి వాళ్ళు వచ్చారు. వాళ్ళను వివరాలు అడిగి తెలుసుకుందాము. చెప్పండి సార్, మీరు మీ పేరు, మీ ఊరు, మీరు ఈ ఏవియేషన్లో పోయి సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకున్న ఇంప్రెషన్ ఏంది, మీకు ఏమనిపించింది? మీ పేరు బాలయ్య, అంబటి బాలయ్య, షాద్నగర్ నుంచి వచ్చాము. ఓకే, వెళ్ళాము టెంపుల్ కాడికి వెళ్ళాము, దర్శనం బాగా అయింది. ఓకే, తమరు ఏం చేస్తుంటారు? నేను రిటైర్డ్ పోలీస్ డిపార్ట్మెంట్. మీరు షాద్నగర్ నుంచి వచ్చారు, వీళ్ళు సమ్మక్క సారలమ్మ దర్శనాన్ని చేసుకున్నారు, బాగా ఉంది, సర్వీస్ బాగుంది అని చెప్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి, బోయిన్పల్లి నుంచి. నా పేరు ప్రశాంత్. సో ఇక్కడ వరంగల్కి వచ్చి వరంగల్ నుంచి వెళ్దామని ఇటు జాతర ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కోసం హెలికాప్టర్ వెళ్దామని వచ్చాము. ఓకే, అంటే మీరు మీ మదర్ తోటి వెళ్ళారా? మదర్తోనే వెళ్ళాం, మదర్ని తీసుకెళ్దామని హెలికాప్టర్. మీరు కుటుంబ సమేతంగా తోటి మీరు. ఇది వీళ్ళు ఏవియేషన్ ద్వారా, తుంబి ఏవియేషన్ ద్వారా మేడారం పర్యటించిన వివరాలు. నమస్కారం, నా పేరు వేముల సదానందం నేత, డింబై టీవీ CEO. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్ళాలంటే గంటల తరబడి ట్రాఫిక్లో ఇరుక్కోవాల్సిందేనా, లేక ఆకాశం నుండి అమ్మవార్లను దర్శించుకోవచ్చా? అనంకొండ ఆర్ట్స్ కాలేజీలో సందడి చేస్తున్న హెలికాప్టర్ సర్వీసుల వెనుక అసలు విషయాలేంటి, రేట్లు ఎంత, ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నారు, ఈరోజు మనం నిర్వాహకులను అడిగి తెలుసుకుందాం.
మనతోటి తుంబి ఏవియేషన్ మేనేజర్ గారు ఉన్నారు, వారు ఖదీర్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. రోజుకు ఎన్ని ట్రిప్పులు చేస్తున్నారు మీరు? మీ దగ్గర మొత్తం ఎన్ని హెలికాప్టర్లు అందుబాటులో ఉన్నాయి? అందరికీ నమస్కారం అండి. నా పేరు ఖదీర్. నేను తుంబి ఏవియేషన్లో మేనేజర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ మాకు దగ్గర అయితే 2 హెలికాప్టర్స్ ఏర్పాటు చేయడమైనది. ఈ తుంబి ఏవియేషన్కి సంబంధించిన 2 హెలికాప్టర్స్ అయితే ప్రస్తుతం పెట్టడమైనది. ఒకటి వచ్చి హనుమకొండలో షటిల్ సర్వీస్కి, రెండోది మైదారంలో జాయ్ రైడ్స్కి అయితే ఒకటికి 4,800 రూపాయలు. ఇది ఒక 6 నుంచి 7 నిమిషాల ట్రిప్ అయితే ఉంటుంది. దీనికి మేదారంకి సంబంధించిన ఏరియల్ వ్యూ అయితే ఆకాశం నుంచి మంచిగా వీక్షించవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ షటిల్ సర్వీస్ అనేది ఉంటుంది. అది హన్మకొండ నుంచి అయితే స్టార్ట్ అవుద్ది. హన్మకొండ నుంచి మైదారం మరియు మైదారం నుంచి హన్మకొండకి. దీంట్లో బెనిఫిట్ ఏంటంటే స్పెషల్ దర్శనం అయితే ఏర్పాటు చేయడమైనది. ఎవరైతే భక్తులు తొందరగా దర్శనం చేసుకొని మళ్ళీ హనుమకొండకి తొందరగా అయితే చేరుకోవచ్చు. ట్రాఫిక్ సమస్యలు అయితే ఉండవు. సో దీనికి ఒక్కరికి 36,000 రూపాయలు. ఒక్కరికి 36,000 రూపాయలు. ఇది రాను పోను బోత్ వేసిన ఏమంటారు సార్? రాను పోను అప్ అండ్ డౌన్. రానుపోను సర్వీస్ రానుపోను ఇది 36,000 రూపాయలు ఛార్జ్ అయితే వసూలు చేస్తున్నాము. దీంట్లో లగేజ్ అయితే ఒక్కరికి 5 కేజీల వరకు అనుమతిస్తున్నాము. ఒక్కో ఎద్దుల వద్దకు వెళ్ళడానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్? అక్కడైతే విఐపి పాస్ అయితే ఉంది. 1 అవర్లో అయితే దర్శనం కంప్లీట్ చేసుకోవచ్చు. అక్కడ ఎస్కార్ట్గా పోలీస్ వాళ్ళు కూడా ఉంటారు. భక్తుల భద్రత కోసం మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏమిటి? మేదారంలోనే ఇక్కడ నుంచి భక్తుల కోసము మీ సర్వీస్లో వచ్చే వాళ్ళు, హెలికాప్టర్లో వచ్చే వాళ్ళకి జాగ్రత్తలు అంటే ఏమైనా ఇన్సూరెన్స్ లాంటివి అలాంటివి ఏమైనా ఉన్నాయా? దర్శనం మంచిగా చేయించి ఇన్సూరెన్స్ వచ్చి ఎయిర్క్రాఫ్ట్లోనే కవర్ ఉంటుంది ప్యాసింజర్స్కి. వాతావరణం అనుకూలించినప్పుడు సర్వీసులను ఎలా నిర్వహిస్తారు? ఒకవేళ ట్రిప్ రద్దు అయితే రిఫండ్ పాలసీ ఎలా ఉంటుంది? సార్ ట్రిప్ కనుక రద్దు అయితే రీఫండ్ అనేది ఇమీడియట్గా 7 వర్కింగ్ డేస్లో మేమైతే రీఫండ్ ఇచ్చేస్తాము. ఇంకోటి వాతావరణం అనుకూలించకపోతే మేము టేక్ ఆఫ్ అయితే చేయము. ఎందుకంటే ప్యాసింజర్ సేఫ్టీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సార్ ఆఫర్ అయితే 23వ తేదీ వరకు ఉండింది. దాంట్లో 5,000 డిస్కౌంట్ అయితే పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఆఫర్ అయిపోయింది. సో ఒక్కరికి 36,000 రూపాయలు. రోజుకు ఎన్ని ట్రిప్పులు చేస్తున్నారు? మీ దగ్గర మొత్తం ఎన్ని హెలికాప్టర్లు అందుబాటులో ఉన్నాయి? సార్ హన్మకొండ నుంచి అయితే ఒక హెలికాప్టర్ అయితే పెట్టడం జరిగినది. దీంట్లో ప్రస్తుతం అయితే ఒక ట్రిప్ అయితే వేస్తున్నాము. ఖదీర్ గారు, టికెట్ బుకింగ్లు ఆన్లైన్లో ఉంటుందా లేక ఇక్కడ స్పాట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉందా? సార్ రెండు కూడా అవకాశాలు అయితే మేము కల్పిస్తున్నాము. ఒకటి ఆన్లైన్లో వచ్చి హెలి ట్యాక్సీ అనే వెబ్సైట్ అయితే ఉంది. దాంట్లో వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. తర్వాత ఆఫ్లైన్లో ఎవరైనా బుక్ చేసుకోవాలంటే హన్మకొండ హెలిప్యాడ్లో వచ్చి ఇక్కడే బుక్ చేసుకోగలరు. ప్రస్తుతం డిమాండ్ ఎలా ఉంది? ప్రస్తుతం అయితే సార్ రోజుకి ఒక ట్రిప్ అయితేనే వేస్తున్నాము. ఇంకా పెరుగుతుందని ఆశిస్తున్నాము రేపు ఎల్లుండి. ప్రభుత్వం నుండి ఎలాంటి సబ్సిడీ అందుతున్నాయి? భక్తుల నుండి వసూలు చేసే భారీ మొత్తంలో ప్రభుత్వానికి ఎంత కడుతుంటారు? ఇది మీరు టూరిజం శాఖకు లింక్ అయి నడుపుతున్న సంస్థ కాబట్టి మీరేమన్నా టూరిజం శాఖకు మీరు ఎంత కడతారు ఒక ప్యాసింజర్కు? అలాంటిది అయితే ఏం లేదు. గత జాతరతో పోలిస్తే ఈసారి రేట్లు ఎందుకు పెరిగినాయి? సార్ ఇప్పుడు ప్రస్తుతం అయితే అందరి దగ్గర రేట్స్ అయితే పెరుగుతూనే ఉన్నాయి. ఇది దీనికి సంబంధించిన ఆపరేషనల్ కాస్ట్ కానీ పెరుగుతూనే ఉన్నది. సో దానికోసం అయితే రేట్లు పెంచడం జరిగింది. భక్తులకు మీరు ఇచ్చే సూచనలు ఏమిటి? టికెట్ బుక్ చేసుకున్న వారు ఎంత సమయం ముందు రిపోర్ట్ చేయాలి? సార్ 15 నిమిషాల ముందైతే రిపోర్ట్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క బరువుని చేసుకోవాలి. ఏమంటారు? బరువును లెక్క పెట్టాలి. ఎందుకంటే వాళ్ళ యొక్క బరువును అయితే మేము లెక్క కట్టాలి. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి, అవి మేము ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. భవిష్యత్తులో ఈ సర్వీసులను మరిన్ని ప్రాంతాలకు
అంటే ఉదాహరణకు హైదరాబాద్ మేడారం విస్తరించే ప్లాన్ ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం అయితే ఉన్నది సార్. ఒకవేళ సక్సెస్ అయితే మేము డెఫినెట్లీగా చేస్తాం అది కూడా. కదీర్ గారు, హన్మకొండ నుండి మేడారం వెళ్ళడానికి రోడ్డు మార్గంలో 4-5 గంటలు పడితే మీ హెలికాప్టర్లో ఎంత సమయం పడుతుంది? సార్ హెలికాప్టర్లో కనుక ప్రయాణిస్తే సమయం అనేది చాలా ఆదా చేయవచ్చు. ఇదే 4 గంటలు మీరు దర్శనం చేసేసుకొని మళ్ళీ తిరిగి అయితే రావచ్చు. ఇంకా సమయం కూడా ఆదా అవుతుంది. దీంట్లో వెళ్ళడానికి అయితే మీకు 20 నుంచి 25 నిమిషాల సమయం అయితే పడుతుంది. మళ్ళీ అక్కడ దర్శనం ఒక 30 నిమిషాల నుండి 1 గంట లోపల అయితే దర్శనం కంప్లీట్ చేసుకొని మళ్ళీ వచ్చేయచ్చు. చూశారుగా హెలికాప్టర్ సర్వీసుల వివరాలు. మరి ఈ ధరలపై మీ అభిప్రాయం ఏంటి? ఇది సామాన్యులకు అందుబాటులో ఉందా లేదా అనేది కింద కామెంట్ చేయండి. మరిన్ని మేడారం అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.